బ్రో 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 ఏంటి ఎలా ఉన్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు అయితే ఏ లేదు కొంచెం వెళ్ళేప్పుడు ఫ్యాన్ వేసి వెళ్ళు. సరే మరి ఇస్తావు కదా ఇంకెళ్ళి. బ్రో గ్రాసరీస్కి వెళ్తున్నారా? నాకు కూడా 4 ఐటమ్స్ ఉన్నాయి, కొంచెం తెచ్చి పెడతారా? ఇవ్వండి బ్రో, ఇదిగోండి లిస్ట్. 2 రోజులు అవుతుంది స్నానం చేసి, బద్ధకం ఉంది. సరే రేపు చేద్దాం, రేపు పక్కా చేయి. రేపు మాత్రం నువ్వు పక్కా చేయాలరా రే. పక్కా చేస్తున్నాను రేపు ఫిక్స్. రేపు పక్కా. బ్రో నువ్వు అన్నం పెట్టుకున్నప్పుడు ఒక కప్ అంటే ఎక్స్ట్రా పెట్టు. మన కొత్త రూమ్ పెట్టు చెప్పాడు, ఎవరో గెస్ట్ అమ్మాయి వస్తుందంట, అమ్మాయి కంట మర్చిపో మాకు. అసలు ఆకలి వస్తుంది నాకు. ఏం బ్రో ఏదో అన్నారు? ఏం లేదు, ఆ అమ్మాయి వచ్చేస్తుందంట ఫాస్ట్ గా. అన్నం పెట్టు. కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి ఫాలో చేసి కమెంట్ చేయండి ప్లీజ్. వీడియో చూడండి. ఈ అమ్మ కేక్ తినాలనిపిస్తుంది, ఎలా రా? బయటికి వెళ్ళడానికి బద్ధకం ఉంది. నా కొడుకు ఫోన్ చేద్దాం. బ్రో ఎక్కడా? బయట? అరే ఏం లేదు, వచ్చేటప్పుడు కేక్ తెస్తారా? కదయ్యా స్వామి, మన రూమ్ లో శృతి ఉంది కదా, అదే మీ క్రష్. అమ్మాయి కేక్ అడిగింది. అమ్మాయి ఇదే మంచి ఛాన్స్, మనోడికి సెట్ చేద్దాం అని చెప్పి నీకు చేసా ఇంకా ఫోన్. నువ్వు తెస్తే వాళ్ళకి అమ్మాయి ఇంక ఇంప్రెస్ కాదు. కేక్ నేను కూడా వెళ్ళి తేవచ్చు, మళ్ళీ నాకెక్కడ పడిపోద్దాం నా పోయి. ఫాస్ట్ గా వచ్చి మరి ఉంటా మరి, బాయ్. గొర్రె నా కూడా చెవులు దొరకపడుతుంది. ఇప్పుడు వెళ్ళి ఇయర్ బడ్స్ అక్కడికి లేచి బాత్రూంలోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే బద్ధకంగా ఉంది. వీడు స్నానంకి వెళ్తున్నట్టున్నాడు. కరెక్ట్ గా ఇటు వచ్చేసరికి 6 నిమిషాలు పట్టిద్ది. 6 నిమిషాలు నా చెవు దొరద కనుక నేను ఆపుకున్నా అంటే మనం సోఫా నుంచి వేసే పని లేదు. స్నానం నుంచి వచ్చేప్పుడు తేమంటాం బెస్ట్. బ్రో కొంచెం స్నానం నుంచి వచ్చేప్పుడు ఇయర్ బడ్స్ తా ఏమనుకోకుండా ప్లీజ్.